హాయ్ గైస్, బిగ్ బాస్ 9లో శుక్రవారం నైట్ జరిగిన ఎపిసోడ్ మెయిన్ హైలైట్స్ అన్నీ షార్ట్ వీడియోలో మాట్లాడదాం. ముందుగా బిగ్ బాస్ శ్రీజాని అండ్ బర్నీ గారిని ఇద్దరిని రీఎంట్రీలుగా తీసుకున్నారు కదా. ఇందులో ఒకరిని ఎలిమినేట్ చేయబోతున్నాం, ఒకరు మాత్రం హౌస్లో కొనసాగుతారు, వాళ్ళని ప్రేక్షకులే నిర్ణయించారని చెప్పి వాళ్ళల్లో బర్నీ గారిని సేఫ్ చేసి అండ్ శ్రీజాని ఎలిమినేట్ చేస్తారనమాట. నెక్స్ట్ బర్నీ గారు హౌస్లోకి రాగానే రీఎంట్రీ కింద బర్నీ గారికి బిగ్ బాస్ ఒక అవకాశం ఇస్తాడనమాట. సేమ్ ఇంతకుముందు దివ్య కూడా హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ వీక్లో కెప్టెన్ కంటెండర్గా గేమ్స్ ఏం అవ్వలేదు కదా. సో అలాగే ఈ వీక్ కూడా శ్రీజాకి అండ్ బర్నీ గారికి మధ్యలోనే గేమ్స్ అవ్వడం వల్ల, కెప్టెన్ కంటెండర్ గేమ్ పెట్టకపోవడం వల్ల బిగ్ బాస్ 5గురిని డైరెక్టర్గా కెప్టెన్ కంటెండర్లుగా సెలెక్ట్ చేసుకోమని బర్నీ గారికి అవకాశం ఇస్తాడనమాట. అప్పుడు వెంటనే పక్కన ఉన్న దివ్యల మాదిరి బర్నీని అడుగుతుంది అనమాట, మేము 5 అమ్మాయిలు హౌస్లో ఉన్నాము, మా 5 అమ్మాయిలకి కెప్టెన్ కంటెండర్లుగా ఛాన్స్ ఇవ్వమని బర్నీ గారిని అడుగుతుంది. దానికి బర్నీ గారు ఒకసారి నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళని కూడా కనుక్కొని వాళ్ళతో మాట్లాడి నేను చెప్తానని చెప్పి బర్నీ లెగిసి వెళ్ళిపోతాడు. ఎమాన్యువల్, రామురాతుడు వీళ్ళ దగ్గరికి వచ్చి బర్నీ గారు మాట్లాడతారనమాట. ఈసారి ఇప్పటి వరకు కెప్టెన్గా చేయని వాళ్ళకి, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నానని చెప్పి తన అభిప్రాయం చెప్తాడు. దానికి ఎమాన్యువల్, రామురాతుడు వాళ్ళు కూడా అగ్రి అవుతారనమాట. సో దాంతో బర్నీ గారు కెప్టెన్ కంటెండర్లుగా బర్నీ గారు తన పేరుని అండ్ దివ్య, తనుజ, నెక్స్ట్ నిఖిల్ గారిని తనకి సపోర్ట్ అవ్వకపోయినా శ్రీనివాస్ సాయి వీళ్ళ 5గురిని కూడా కెప్టెన్ కంటెండర్లుగా ఎన్నుకుంటాడు. దాంతో మాధురి కూడా చిన్న బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంది, రీతు చౌదరి కూడా బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ తనుజాకి కొంచెం కొంచెంగా వాళ్ళిద్దరు మాటలు ఎలా ఉన్నాయంటే డైరెక్ట్గా మాట్లాడుకుంటున్నారు. రీతు చౌదరి, దివ్యల మాధురి ఇద్దరు గొడవాడుకున్న వాళ్ళు కలిసిపోయి నెక్స్ట్ నామినేషన్లో బర్నీ గారిని నామినేట్ చేయాలని కూడా స్కెచ్ గీశారు. ఆ తర్వాత కెప్టెన్ కంటెండర్ల టాస్క్ ఏంటంటే డీజే సాంగ్ మోగుతూ ఉంటుంది. వాళ్ళకి సపోర్టర్స్ అందరూ ఆపోజిట్లో ఒక స్టేజ్ మీద సాంగ్ ఫినిష్ అయ్యే వరకు ఉండాలన్నమాట. ఎక్కువ మందికి ఉంటే వాళ్ళు గెలిచినట్టు అనమాట. అలా టాప్ 2 కంటెండర్లని బిగ్ బాస్ సెలెక్ట్ చేస్తాడనమాట. సో అలాగే ఎక్కువ మంది సపోర్ట్ ఇచ్చింది దివ్యకి అండ్ తనుజాకి. మళ్ళీ వాళ్ళిద్దరికీ ఒకేసారి టాస్క్ పెడితే ఆ టాస్క్లో దివ్య గెలుస్తుంది అనమాట. సో ఈ వీక్ కెప్టెన్గా దివ్య ఎన్నికవుతుంది. ఆ తర్వాత బెండకాయ కర్రీ ఉంది కదా, అది మధ్యలో జరుగుతుంది అనమాట. సో అదేంటంటే తనుజ పాయింట్ ఆఫ్ వ్యూలో తనుజది రైటు, కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కళ్యాణ్ది రైటు. ఇద్దరిలో ఎవరు తప్పు అన్నది మనం చెప్పలేము. ఓకే గైస్, నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.